టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ పూలను పూజిస్తూ గౌరమ్మని ఆరాధిస్తూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. సంబరాలు మొదలైపోయాయి. మీతో పాటుగా ఆ గౌరమ్మకు కూడా నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించడానికి మా బతుకమ్మ స్పెషల్ రెసిపీ రెడీగా ఉంది. ఏంటో చూసేద్దాం. ఈరోజు బతుకమ్మ స్పెషల్ రెసిపీని మనందరికీ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా, అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది, దాంతో పాటుగా దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మనం ఈ 9 రోజులు ఫుల్ హడావిడిగా పండగలతో బిజీగా ఉంటాము. కానీ ఈ టైంలోనే కొంచెం రెసిపీస్ కూడా కొత్తగా చేయాలి, అమ్మవారికి ప్రసాదాలుగా పెట్టాలి అనుకుంటాం కదా. మీరు మాకు సింపుల్గా అయిపోయేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చెప్పాలి. యాక్చువల్గా బతుకమ్మ అంటేనే సింపుల్ వంటలు ఉంటాయి, ఏమి కష్టపడి చేసి పాకం పట్టి అలాంటివి ఏమి ఉండవు. యాక్చువల్గా అమావాస్య రోజు నుంచి మన బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి రోజు దాకా 9 రోజులు జరుపుకునే ఈ పండుగని 9 రకాలుగా పూజిస్తాం అనమాట. ఫస్ట్ రోజు మనం ఇప్పుడు చేసుకునేది ఎంగిలి పూలు బతుకమ్మ అనమాట. ఈ రోజు చేసే బతుకమ్మకి కంపల్సరీ బియ్యము నువ్వులు కంపల్సరీ వాడతాం అనమాట. నువ్వులు వాడుతూ అలా మనం చేసుకునేది బియ్య పిండి లడ్డు అనమాట. ఈరోజు బియ్య పిండి లడ్డు అంటే బియ్యం లడ్డు అనమాట. అది పిండి ఎలా చేస్తాను అనేది మీకు రెసిపీలో చెప్తాను. అలా 9 రోజులు మనం చేసుకునే పండగ ఫస్ట్ ఎంగిలి పూలు బతుకమ్మ అనమాట. నెక్స్ట్ అట్ల బతుకమ్మ, అట్లా డిఫరెంట్ 9 రోజులు. వేపకాయ బతుకమ్మ, వెన్న బతుకమ్మ, పప్పు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ తోటి లాస్ట్ అనమాట. మనకి దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ 9 రోజులు చేసిన నైవేద్యాలన్నీ కూడా సత్తులు పిండి అని చెప్పి తయారు చేసి ఆ రోజు బాగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తారు. 5 రకాల అన్నాలు వండుతారు ఆ రోజు. పులిహోర, నిమ్మ పులిహోర, మళ్ళీ పెరుగన్నము, పల్లి అన్నము, నువ్వుల అన్నం అలా కలుపుతారు. ఇప్పుడు పండగకి స్పెషల్గా వీళ్ళకి ఈజీ అని ఎందుకు అన్నానంటే, సత్తులు అని అంటే ఏంటి, పుట్నాల పొడి కానీ, పల్లి పొడి కానీ, నువ్వుల పొడి కానీ, ఇవన్నీ కొబ్బరి పొడి, ఇవన్నీ కూడా సత్తులు అనమాట. ఇవి కూడా మన్నిట్లో చక్కెర వేసి అవి కూడా పంచుతారు. ఇవి కాకుండా మళ్ళీ మలిద లడ్డు, ఇవి సాంప్రదాయంగా వచ్చే ప్రసాదాలు అనమాట. ఈ ప్రసాదాల్లోనే కొంచెం మనం మార్చుకొని చేసుకోవచ్చు, కానీ ఇవి కంపల్సరీ చేయాలి. ఓకే, మనం వినాయక చవితికి ఎలా అయితే ఉండ్రాళ్ళు వండుతామో కంపల్సరీగా బతుకమ్మకి చేయాల్సిన ప్రసాదాలు అయితే చెయ్యాలి. కానీ బతుకమ్మకి వాడే ఇంగ్రీడియంట్స్ తో మీరు మాకు కొత్తగా కొంచెం బియ్యం లడ్డు చేస్తారు, అంతేగా? అంతే, అదనమాట సంగతి. మరి బతుకమ్మ స్పెషల్ న్యూ రెసిపీ బియ్యం లడ్డు ఇప్పుడు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. బియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి వేయించి పొడి చేసుకున్న బియ్యం పిండి, వేపిన పల్లీల పొడి, వేయించుకున్న నువ్వులు, బెల్లం, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, పంచదార, యాలకులు కలిపి చేసుకున్న పొడి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, బియ్యం పిండి మామూలుగానే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుని వాష్ చేసుకోవాలి. పొడిగా అయిపోయిన తర్వాత డ్రై రోస్ట్ చేయాలి బాగా ఎర్రగా ఆ బియ్యాన్ని, బియ్యాన్ని. అలా అని చెప్పి ఎక్కువ ఏమి నానక్కర్లేదు, జస్ట్ 10 నిమిషాలు చాలు. అలా తయారు చేసిన బియ్యాన్ని పొడి చేస్తే వచ్చే బియ్యం అనమాట పిండి. ఇప్పుడు ఈ పిండితోటే చేస్తాము, కానీ బియ్యాన్నే మనం ఇలా పిండిలా వాడాము కదా. యాక్చువల్గా ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు బియ్య పిండితోటి సత్తు చేసి పంచుతారనమాట గౌరమ్మకి. సో మనం అందులో ఏం చేస్తున్నానంటే పల్లి పొడి కలుపుతున్నాను. ఎలాగో నువ్వులు కూడా ఉంది, ఈరోజు నువ్వులు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని లడ్డు, యాక్చువల్గా ఇవన్నీ కలిపేస్తే అయిపోతుంది, కానీ మనం లడ్డులా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక మూకుడి పెట్టేసి పాకం తయారు చేద్దాం. ఇది కూడా బెల్లము చక్కెర 2 వాడుతున్నాను. పాకం ఇది వేసి కొంచెం వాటర్ వేయండి. మనకి పిండి రెడీగా ఉంది కాబట్టి పాకం కరిగితే చాలు. దీనికి ఏం తీగ పాకం అవి ఏం అవసరం, బెల్లం కరిగితే చాలు. బెల్లం, పంచదార. సో మామూలుగా బియ్యాన్ని అయితే ముందు నానబెట్టిన తర్వాత వాటర్ అంతా వంపేసి బియ్యం ఆరిపెట్టుకున్న తర్వాత బాండీలో బాగా వాటిని వేయించి
అప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవాలి. అట్లా బియ్యం లడ్డుకి ఫస్ట్ బియ్యంని రెడీ చేసుకోవాలన్నమాట. అలా రెడీ అయింది. అది మరి మెత్తగా పిండిలాను లేదు, అలాను రవ్వలాను లేదు. కొంచెం వేపినాక కొంచెం అలాగా ఒకలాగా వస్తుంది, మరి మెత్తగా రాదు. మనం మామూలుగా బియ్యం పిండి లాగా రాదు, మరుమరు అలానే మరి కాదు, మీడియంగా ఉంటది అనమాట. ముందు పాకం అంతా రెడీ చేసుకోవాలి. అందులోనే కొబ్బరి, పచ్చి కొబ్బరి, అంటే ఈ కొబ్బరి వేసినా కరిగిపోతుంది అనమాట. వేసి దాంతో పాటు కొబ్బరి కూడా కొంచెం ఉడుకుతుంది కదా. పచ్చి కొబ్బరి వేస్తే లడ్డులు ఎక్కువ రోజులు ఉండవు కదా. ఇప్పుడు మనకి ఇందులో ఉడుకుతుంది కదా, తడి అంతా పోతుంది కదా. ఒకవేళ మీకు నిలువ ఉండాలి అనుకుంటే కనుక ముందు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు నిలువ, లేదు అంటే ఎండు కొబ్బరి వాడుకోవాలి. కానీ టేస్ట్ మారుతుంది. టేస్ట్ మారుతుంది. ఈ 9 రోజులు చెట్లకి ఒక్క పూలు ఉంచారు. నా గార్డెన్ మొత్తం పూలు పొద్దుటే 4ంటికి అన్ని కోసేస్తారు. ఎక్కువగా ఎన్ని పూలున్నా సరిపోవు కదా. బయట అమ్ముతారు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు అని అమ్ముతారు కదా. అవి కాక మళ్ళీ మందారాలు, గన్నేరులు, చామంతులు, ముద్ద మందారంలోనే ఇంకోటి నూక మందారం, నూక బంతి పూలు వస్తాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కలుస్తాయి సెలబ్రేషన్ కి. ఎన్ని రకాల పూలు కావాలి. నువ్వులు కూడా వేయించిన నువ్వులు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తుంది. ఈ ఇలాచి పొడి అన్నమాట, చక్కెరతో కలిపి ఇది కూడా అందులో వేసేయండి. మనము ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసి ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ పల్లి పొడి వేస్తున్నాను. పల్లీలు కూడా అంతే, ఉట్టిగా డ్రై రోస్ట్ చేసి మొరుమొరుగా, అలాగానే మెత్తగా కాదు. ఓకే. ఇప్పుడు బియ్య పిండి, ఇప్పుడు బియ్య పిండి కూడా వేసాం కదా, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలుపుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉందని గరిటతో కలుపుతున్నాను, తర్వాత చేతితోటే కలుపుకోవాలి. పిండిని పట్టి మనం ఆ పాకాన్ని తీసుకోవాలి. ఇది మిగిలితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పిండి కలుపుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా స్టోర్ చేసుకొని తర్వాత పిండి. అంటే స్టోర్ ఏం చేయక్కర్లేదు, మన దగ్గర పిండి ఉంటే కలిపేసుకోవచ్చు. బతుకమ్మ స్పెషల్ బియ్యపు లడ్డు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే శ్రీదేవి గారు, పండగ పూట ఏం చేసినా అలా అమ్మవారిని మనసులో తలుసుకొని ఆ తర్వాత తిందాము. భలే డిఫరెంట్గా ఉంది టేస్ట్. అంటే పల్లి ఫ్లేవరు, అలానే తింటుంటే కొబ్బరి అండ్ బియ్యం ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది. అంటే వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ, చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది బియ్యం లడ్డు. నాకు తెలిసి కన్ఫామ్గా ఈసారి పండగకైతే అందరూ ట్రై చేస్తారు. చాలా సింపుల్గా అంటే చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి వేయించి పొడి చేసుకున్న బియ్యం పిండి, వేపిన పల్లీల పొడి, వేయించుకున్న నువ్వులు, బెల్లం, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, పంచదార, యాలకులు కలిపి చేసుకున్న పొడి. బియ్యం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా బెల్లము, పంచదార, అలాగే నీళ్లు వేసి పాకంలో తయారయ్యేలా బాగా కరిగించాలి. ఆ తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ముందుగా వేయించుకున్న నువ్వుల్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పంచదార, యాలకులు కలిపి చేసిన పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి, నానబెట్టి ఆరిన తర్వాత వేయించి పొడి చేసిన బియ్యం పిండిని
వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన తర్వాత వీటిని మెత్తగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బతుకమ్మ స్పెషల్ బియ్యం లడ్డు రెడీ. యాక్చువల్గా ఈ పండగకి లడ్డు చేయకపోతే ఇదే పిండిని కలిపేసి తీసుకుంటారు, మనం లడ్డులా చేస్తాం అంతే. అవునా, జస్ట్ ఇలా కలిపేసి తీసుకోవాలి, కానీ మనం లడ్డులా చేస్తాం. లడ్డూలాగా ఐడియా బాగా నచ్చుద్ది, ఎందుకంటే చాలా బాగుంది, తినడానికి కూడా చాలా వీలుగా హాయిగా ఉంది. ఓకే, సో ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బతుకమ్మ స్పెషల్గా మేము తయారు చేసిన బియ్యం లడ్డూని చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.